ఇప్పుడు మళ్ళా మిర్యాలు కూడా కాన్స్టిట్యూన్సీని ఒక మోడల్ గా చేయడానికి నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ 3 గంటలకు ఉన్నా సరే మీ ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈ రోజు రావాలి, ఈ శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పి వారి ఆదేశం మేరకు మీరు రావడం జరిగిన టైం లేకున్నా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టడమే కాదు, దాదాపు 250 కోట్లతోని మిర్యాలగూడలో ప్రతి సింగిల్ రోడ్డుని డబుల్ రోడ్డుగా చేయడానికి మా ఆర్ఎండ్బి శాఖ నుంచి 250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. విలేజ్ వారుగా మీ అందరూ కూడా ఇప్పుడు మా సార్ చెప్పడం జరిగింది. మాడుగుల పనికి వెళ్ళి పోరటికి వెళ్ళి ఇతరుల వరకు పోయే రోడ్డు కానీ ఇక్కడ మదపల్లి పోయే రోడ్డు కానీ ప్రతి రోడ్డు గ్రామించి మనకి బీటీ రోడ్డు త్వరలో టెండర్లు ఉన్నారు. ఈరోజు కేఎన్ఎన్ కాలేజీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మంత్రి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకుండే విధులు లెక్చరర్స్ నా దగ్గరకు వస్తే రాజశేఖర రెడ్డి గారు కొట్లాడి డిగ్రీ కాలేజీని గవర్నమెంట్ పరం నేర్పించిన ఆ రోజు నేనే జీవోలు అలాగే జూనియర్ కాలేజ్ కూడా మరొక 5 రూపాయలు. ముఖ్యమైనది నల్గొండ మురియాలు కూడా మున్సిపల్ 75 ఇవాళ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను దాన్ని కూడా పనులు ప్రారంభించబోతున్నాం. ఇంకా కేంద్రం నిధులు తేవడానికి మన ఎంపీగా రఘువీర్ రెడ్డి గారికి మేమిద్దరం కూడా ఎంపీలుగా కూడా పనిచేసాం కాబట్టి కేంద్ర పథకాలను కూడా మన మిర్యాలు కూడా సెగ్మెంట్ దేశం తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రైతు ఉన్నది దేశంలోనే. అగ్రికల్చర్ రైతులతో పాటు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎంతో ఇది కమర్షియల్ టౌన్ గా ఉన్నది కాబట్టి తప్పకుండా ఫ్యూచర్ లో రాబో 3 సంవత్సరాలే కాదు ఆ 5 ఏళ్ళు ఇంకో వచ్చే 15 ఏళ్ళు మన జూబ్లీస్ తోటి మీకు అర్థమైపోయింది కదా, ఎంతైనా ఇంకా 15 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటది. అందుకనే రాజకీయ విమర్శలు చేయడానికి కాదు, ఇది అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టుకున్న మీటింగ్. మనం తిట్టాలన్నా ఒక పార్టీకి ఏమో డిపాజిట్ పోయింది, పార్టీ వాళ్ళు కొట్లాడుకుంటారు, వాళ్ళు అట్లే బాగుపడుతున్నారు. కాబట్టి మనకు ఓరు లేరు, మనం అందరం కలిసికట్టుగా మీరు అందరూ ఒక్క సర్పంచ్ కూడా మిర్యాలు కూడా కాన్స్టిట్యూన్సీ లో పోవద్దు. అదే మీరు నాకు మాట ఇవ్వాలి, మా కెప్టెన్ గారికి మాట ఇవ్వాలి. సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ గెలిస్తేనే గ్రామాలలో సమస్యలు ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు చెప్తారు, ఎమ్మెల్సీలకు చెప్తారు, వాళ్ళు మాకు చెప్తారు. మేము ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి గారి దగ్గర కొట్లాడి మన జిల్లాని అన్ని రంగాలు